సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ చక్రతీర్థ. రచన బలివాడ కాంతారావు. కథ వినిపించే ముందు రచయిత గురించి సంక్షిప్త పరిచయం. బలివాడ కాంతారావు గారు జూలై 3, 1927 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మడపాం అనే గ్రామంలో జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు, 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు. ఆయనకి తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రావీణ్యం ఉంది. వీరి రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషల్లో విడుదల చేశారు. 1972లో పుణ్యభూమి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1986 సంవత్సరంలో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. ఇంకా గోపీచంద్ అవార్డు, అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం లభించాయి. 1998 సంవత్సరంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బలివాడ కాంతారావు గారి రచనలపై 3 సిద్ధాంత వ్యాసాలను రాసి PhD డిగ్రీలు, కొందరు MPhil డిగ్రీలు సంపాదించారు. ఇప్పుడు చక్రతీర్థ కథ వినండి. శ్రీధర్ భువనేశ్వర్ విమానాశ్రయంలో దిగాడు. వెంటనే టాక్సీ తీసుకుని పూరి బయలుదేరాడు. రోడ్డుకు అటూ ఇటూ లేచిన తోటల మధ్య పెద్ద పెద్ద హోటల్స్ చూసి దేశాన్ని ఇలా పురోగతికి కాదల్చే చైన్లో తను ఒక లింకుగా ఉన్నందుకు గర్విస్తున్నాడు. ఆహ్లాదపరిచే కొత్తదనం చూసినప్పుడు ఒకనాటి పాత రోత ఊహలో తిరగటం సహజం కదా. ఊరి దగ్గరవుతున్న కొద్దీ తన చిన్ననాటి పరిస్థితులు జ్ఞప్తికి వచ్చాయి. తన తండ్రి పూరి పండా భక్తుల్ని పీడించటం కళ్ళారా చూశాడు. ఆలయంలో భక్తులను ఒక చేత్తో బెత్తంతో కొట్టి దీవిస్తూ రెండో చేత్తో డబ్బు రుంచుకునేవాడు. గర్భగుడి స్తంభం దగ్గర పాప పరిహారానికి భక్తుల చేత తల కొట్టమని చెప్పి అలా చెయ్యని వాళ్ళ తలలు పట్టుకొని స్తంభానికి కొట్టి రెండో చేత్తో డబ్బు ఇస్తావా చస్తావా అని చెయ్యి చాపేవాడు. ఎవరైనా ఇవ్వకపోతే నోటి నుంచి ఎలాంటి దుర్భాషలు వచ్చేవో. ఆలయం చుట్టూ తిరిగే కొండముచ్చుల గుంపులు, అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు భక్తులు విసిరితేనే అందుకునేవి. లేకపోతే వాటి మానాన అవి గెంతుతూ పరిగెత్తేవి. కానీ ఈ పండా భక్తుల జేబులే కన్నం వేసేటట్లు మసలేవాడు. ఇదంతా వంటశాల దగ్గరలో శివమందిరం ఎదరగా ఉన్న మర్రి చెట్టు క్రింద నిల్చుని పక్కన క్లాసు పుస్తకాలు పడేసి చూస్తుండేవాడు. క్లాసులో ఈ పండాను కొండముచ్చు కన్నా అసహ్యంగా చిత్రించాడు. కొడుకు చేత బలవంతంగా జగన్నాథ జనన కంఠస్థం చేయిస్తున్నప్పుడే తనకు అవమానం కలిగింది. వంశ పారంపర్యంగా ఈ వృత్తిలో తనను ఇరికిస్తాడని. తండ్రి మీద, ఈ పండా వృత్తి మీద అసహ్యమే అతనిలో పట్టుదలను చొప్పించింది. IASలో చేరగానే శ్రీధర్ పండా పేరు శ్రీధర్గా మార్చుకున్నాడు. కారు తిన్నగా పూరి హోటల్కి వెళ్ళింది. సామానులు పడేసి స్నానం చేసి తయారై ఆలయం దగ్గరలో తన తండ్రి ఉన్న చక్రతీర్థ వీధికి వెళ్ళాడు. పూరి సముద్ర తీరం అంతా పెద్ద పెద్ద హోటల్స్తో ప్రపంచ యాత్రికులనే ఆకర్షించింది. కానీ ఈ సహవాసం వలనైనా ఈ వీధి మారలేదు. తన చిన్ననాట ఎలా ఉందో నేడు అలాగే ఉంది. అంత చిన్న రోడ్డులో
అటూ ఇటూ అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయే ఉంది కానీ తరగలేదు. కుక్కలు విచ్చలవిడిగా గుంపులుగా తిరుగుతూ అరుస్తూ కాట్లాడుకుంటున్నాయి. అంత చిన్న రోడ్డుపై రిక్షాలు ఒకదానికొకటి ఢీకొని నడుస్తున్నాయి. ఈగలు మూగి ఉన్న తీపి వస్తువుల దుకాణాలు అలాగే ఉన్నాయి. చిల్లర ఇచ్చే దుకాణాలు మారలేదు. కోట్లాది భక్తులు దేవాలయం దర్శించి సముద్ర తీరానికి వెళ్తారు. ఇలాంటి అతి ముఖ్యమైన వీధిలో ఏ మార్పు లేదు. 40 ఏళ్ల స్వాతంత్ర్యము తర్వాత తన తండ్రి సుదర్శన్ పండా ఇల్లు అలాగే ఉంది. అతను అలాగే ఉన్నాడు. అతని కింద సేవ చేస్తున్న శ్రీధర్ అక్క ముక్త ఏ మార్పు లేకుండా ఆ కిళ్ళి నములుతూనే ఎదురైంది. కొడుకును చూసి మంచం మీద ఉన్న సుదర్శన్ పండా ఎంతో బలం వచ్చినట్లు లేవబోయాడు. ఇంటి నిండా ఈగలు మూగి ఉన్నాయి. పగలైన గుడ్డి దీపం వెలుగు. తలవేపు గోడలో జగన్నాథుని పటం. ఉండి ఉడిగి చేతులెత్తి సుదర్శన్ పండా ముక్కుతూ అంతా జగన్నాథుని లీల అంటున్నాడు. ఏముంది, వైద్యం చేయిస్తున్నారు కదా, బాగుంది కదా, ఆ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకిచ్చావు? ఎంత సీరియస్ అనో ఢిల్లీ నుంచి విమానంలో వచ్చాను అన్నాడు శ్రీధర్ ముక్త వైపు కోపంగా చూస్తూ. చాలా గాబరా చేసిందిరా, అందుకే టెలిగ్రామ్ ఇచ్చాను. తల్లి చిన్నప్పుడే చనిపోతే తనను పెంచిన పెద్దక్క ముక్త చొరవ చేసుకుని అంది. దానినెందుకు అంటావు, నేనే ఇమ్మన్నాను. సరే వచ్చావు, మరి కోడలేది, నీతో రాలేదా? నాకెన్ని సమస్యలున్నాయో మీకేం తెలుసు? మీ దీనమైన పరిస్థితికి మీ కోడలే బాధ్యురాలని మీ అందరి అభిప్రాయం కదా. ఎందుకు వస్తుంది? ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? నేనెప్పుడూ అలా అనలేదే. పోనీలే, నువ్వు వచ్చావు అంతే చాలు. ముక్తా, తమ్ముడు నీ చేతి భోజనం తిని ఎన్నాళ్ళయ్యిందో? అక్కర్లేదు, హోటల్లో దిగాను. కాసేపు అంతా మౌనం. ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు అన్నాడు తండ్రి ఆ పల్చని ఎముకల గూడు కదిలిస్తూ. రేపు. ఈ రాత్రికి 1 గంట నాతో గడపగలవా? దేనికి? నాకో పని చేసి పెట్టాలి అన్నాడు పిలకను ఒక చేతితో సవరించుకుంటూ. ఏం పని? ఎవరో నీ హోదాను చూసి ఏదో అడిగే పని కాదు, నా సొంత విషయం మాట్లాడాలి. వస్తాను. వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనం చేసి వచ్చాడు. సుదర్శన్ పండా కొడుకు కోసం చూస్తూనే ఉన్నాడు. వచ్చావా? కూర్చో. అదిగో అక్కడ కలం కాగితం ఉంచాను. నేను చెప్పినట్లు కాస్త రాసిపెట్టు. ఏం, ఇంకెవరూ రాయలేరా? నీ చేతి రాతలో ఉంటే చూసి సంతోషపడదామని. రాయి రాయి, నీకు ఆలస్యం కాకూడదు. శ్రీధర్ కాగితం కలం తీశాడు. ఇది ఎవరికి రాస్తున్నది చెప్పలేదు. నేను చెప్పినట్లే రాస్తావు కదూ అంటూ సుదర్శన్ పండా చెప్పటం మొదలుపెట్టాడు. ఈ సుదర్శన్ పండా ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజే ముఖ్యం అని బతికాడు. వీడు బతకనేర్చిన జాతిలో పుట్టాడు. బతకటానికి జగన్నాథుని ఆశ్రయం పొందాడు. ప్రేమించిన పిల్లల పెంపకానికి పాపాలు చేస్తే గాని గడవని రోజులు. తను పాపం చేస్తే ఆ పాపం వలన ఉపకారం పొందిన వాళ్ళు పరిహారం చేస్తారన్న ధీమాలో పడ్డాడు. కొడుకు శ్రీధర్ పండాకు తెలుసు, ఈ కుడి చేతిలో భక్తులను బెత్తంతో కొట్టి తండ్రి పాపం కూడగట్టుకున్నాడని. అందుకే కుడి చెయ్యికి పక్షవాతం పట్టింది. ఈ పక్షవాతం రాగానే చప్పున గతం జ్ఞప్తికి వచ్చింది. ఇక అతనిలో అంత్యం సమీపిస్తున్నదన్న భావన కలిగింది. అతని జీవితమంతా జగన్నాథుని మయం. జగన్నాథ పురుషోత్తముని వంటశాలలో వండిన మహాప్రసాదం తినబట్టి కొడుకు శ్రీధర్కి అంత తెలివితేటలు వచ్చాయి. ఇక్కడి రంగురంగుల ఉదయ కిరణాలు శ్రీధర్ లేత చర్మానికి బలాన్ని ఇచ్చాయి. సంధ్యవేళ ఇసుక పరుపు మీద అన్ని గంతులు వేయబట్టి కదా వాడు తనలాగే ఎప్పుడూ చిర్రున చేదలేదు. ఈ పచ్చదనంలోని ప్రాణం, నీలి సముద్రపు హోరు, ఈ కొబ్బరి నీటి రుచి, సరుగుడు చెట్ల సరాగాలతో వీచిన గాలి పీల్చుతూ
ప్రేమమయుడై ఈ జగన్నాథుని లేక అతని బిడ్డలైన ప్రజలను శ్రీధర్ సేవిస్తాడనుకున్నాడు. ఎన్ని రాజ్యాలు, ఎందరు రాజులు మారినా ఆ జగన్నాథుని ఆనవాయితీ మారలేదు. ఈ దేవాలయంలో పారంపర్యంగా వచ్చే పూజా విధులు నిలిపింది పండాలే. ఈ శక్తిని ఇచ్చింది జగన్నాథుడైనప్పుడు పండాల పాపాలను కడిగేవాడు ఆ దేవదేవుడే. ఇంకేదో చెప్తాడనుకుంటే సుదర్శన పండ మౌనంగా సైగ చేశాడు. ఆ కాగితం పెన్ను అక్కడ పెట్టేయమని. కాసేపయ్యాక సుదర్శన పండ మెల్లగా ఆగి ఆగి అన్నాడు. ఈ 7 వైశాఖలో చందనయాత్ర చూడగలిగాను. జ్యేష్ఠ పున్నమి నాడు స్నానయాత్ర ఇంటి నుంచే చూశాను. ఆషాఢంలో రథయాత్ర చూస్తానన్న నమ్మకం ఉంది. శ్రావణంలో జోలన్ యాత్ర చూస్తానో లేనో చెప్పలేను. నాయనా, ఒక్కటి మాత్రం మరచిపోకు. వర్గభేదాలు లేని వంటకొట్టు ప్రసాదం తిని పెరిగిన వాడివి. జగన్నాథుని దేశంలో మసలిన వాడివి. ఈ ఆలయంలో దేవుని రూపాలు మనిషి చెక్కినవి కావు. ఆ జగన్నాథుడు అనంత మహారాణాగా వచ్చి ఆ రూపాలిచ్చాడు. అందుకే ఇవి ఎన్నేళ్లైనా ఎక్కడున్నా నిన్ను ఉత్తేజపరుస్తాయి. ఆ ఉత్తేజంతో ఎంత పైకి నువ్వు ఎదిగావన్నది కాదు ముఖ్యం, ఏం సాధించావన్నది ముఖ్యం. రాజే సేవకుడునని చీపురు కట్ట పట్టుకుని తుడిస్తే గాని జగన్నాథుని రథచక్రాలిక్కడ కదలవు. వెళ్ళు నాయనా, వెళ్ళు అని ముఖం తిప్పేశాడు. శ్రీధర్ వెళ్ళిన 1 నెల రోజుల నాడు ఒక కవరు వచ్చింది. అది శ్రీధర్ భార్య అనుపమ పేర వచ్చింది. విప్పి చూస్తే తన భర్త చేతి రాతతోనే ఉంది. ఇది మీరు రాశారా అని ఉత్తరం చూపించింది. అవును, ఇంతవరకే నా చేత రాయించాడు. తర్వాత రాసింది మా ముక్త చేతిరాతలా ఉంది. చదువు. భర్త రాత ఉన్నంత వరకు లోన చదువుకుని ముక్త చేతి రాతలో ఉన్న మిగతా ఉత్తరం ఇలా పైకి చదవనారంభించింది. భర్త వింటున్నాడు. ఈ సుదర్శన్ పండ ఇదివరకు ఏ జన్మలోనూ బాణాపూర్ సుదర్శన పండ అయ్యుంటాడనుకునేవాడు. నీకు బాణాపూర్ సుదర్శన పండ చరిత్ర తెలియచెప్పాలి కదా. నిరుపేద, ఆకలితో మండిపోతూ అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆకలితో చచ్చిపోతున్న తనలాంటి ప్రాణికి ఆ అన్నమంతా ఇచ్చి బతికించాడు. జగన్నాథుడు మెచ్చి ఏది కోరితే అది ఇచ్చే ఒక తమలపాకుని సుదర్శన పండాకు వరంగా ఇచ్చాడు. ఎంతో ఉత్సాహంతో గంతులేసి లోకం అంతా చాటాడు. పర్యవసానం ఈ తమలపాకును ఎవరో దొంగిలించి మామూలు తమలపాకును అక్కడ పెట్టేశారు. ఈ జన్మలో ఈ సుదర్శన పండాకు అదే జరిగింది. జగన్నాథుడు లీలా మానుషుడు, అన్నదాత. అతనిచ్చిన భోగం తిని కొడుకు చేత తినిపించి అతని పేరు చెప్పుకుని ఆర్జించి కొడుకును చదివించాడు, పెద్ద చేశాడు. ఈ కష్టాలు, భయాలు, ప్రయాసలు, పేదరికం అంతా ఒకే విశ్వాసంతో భరించాడు. ఆ తమలపాకు ప్రసాదించినది తనకే కాదు, తన చుట్టూ ఉన్న చక్రతీర్థ ప్రజలకు పంచిపెడతాననుకున్నాడు. ఆ జగన్నాథుడిచ్చిన తమలపాకు మరెవరో కాదు, శ్రీధర్ పండ. ఆ తమలపాకుని దొంగిలించిందెవరు? ఆ దొంగిలించిన కలవారి కూతురికే ఈ స్వీయ చరిత్రను అంకితం ఇస్తున్నాడు ఈ సుదర్శన్ పండ. ఈ కుటుంబం వాళ్ళకి కక్కటానికి ఇంకేం మిగలనట్లుంది అని కోడలు ఉత్తరం అక్కడే విసిరేసి లోపలికి వెళ్ళి పొరుపు మీద పడిపోయింది. శ్రీధర్ తన బాధ్యతల నిర్వహణలో ఆవేళ నుంచే మామూలుగా నిమగ్నుడైపోయాడు. రోజుకు కనీసం 5-6 మీటింగులు, ఒక పార్టీ, ఏదో ఒక సమావేశంలో ఉపన్యాసము. సాంఘిక జీవితంలో అంతస్తు పెరగటానికి తగ్గ అన్నింటిలో పాల్గొంటున్నాడు. ఎవరు తనకు కాబోయే పెద్ద? అతని అభిరుచులు ఎలా ఉంటాయి? ఎలా మొసలుకుంటే తన హోదా సాఫీగా సాగిపోతుంది? ఇలాంటి ఆలోచనలు, ఆచరణలో శ్రీధర్ నలిగిపోతుంటే శ్రీమతి శ్రీధర్ ఇంట్లో కన్నా వీధిలోనే గౌరవం పెంచుకుని భర్తకు అండదండలుగా నిల్చోటానికి మహిళా మండలి వగైరా కలిగిన వాళ్ల సాంఘిక వ్యవస్థకు మరింత పరిపుష్టి చేకూర్చి
తను ఢిల్లీలో ఉంటే కానీ ఏదీ జరగదన్నట్లు ఒక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఒక సర్కిల్ అంటారే, అది ఆమె సృష్టిస్తే ఆ సర్కిల్లో ఇచ్చిపుచ్చుకోవడాలన్న బార్టర్ డీల్స్ సాగిపోతున్నాయి. ఈ సర్కిల్లో పెడితే ఎంత కొరకరాని సమస్య అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుంది. ఒక చిన్న మాట వేయవలసిన చెవిలో పెడితే ఒక పెద్ద పని సునాయాసంగా అయిపోతుంది. ఈ ఖుషీలో ఉండగా ఇంకో ఉత్తరం పూరి నుంచి వచ్చింది. అది శ్రీధర్ పండా పేరుతోనే వచ్చింది. ఆ కవరు ఉత్తరం రాసింది పండాల ప్రధాని గోపాలచంద్ర పండా. విప్పి చదివాడు. శ్రీధర్ పండాకు దీవించి రాయునది. మీ నాన్నగారు సుదర్శన్ పండా దైవ సాన్నిధ్యం చేరుకుని ఈనాటికి సరిగ్గా 15 రోజులయ్యింది. అతని కోరిక ప్రకారం అతని చావును మీకు తెలియజేయలేదు. అతను దాచుకున్న డబ్బుతోనే అతని దహన సంస్కారాలను అతని కోరిక ప్రకారం మా పండాలం అంతా కలిసి చేశాం. అతను బతికుండగా ఎంత నచ్చ చెప్పినా వినలేదు. కారణం అడిగాను. మంచం మీద ఉన్న నన్ను చూడటానికి రాగానే తండ్రి వీడికి గుర్తున్నాడని సరదా పడ్డాను. వచ్చినవాడు నా ఇంట్లో దిగలేదు. కనీసం తినమన్నా తినలేదు. ఆ క్షణంలోనే నాకు కొడుకు లేడని అనుకున్నాను అన్నాడు. నువ్వు కొడుకుగా నీ బాధ్యతను మరచావు. చక్రతీర్థలో పుట్టి పెరిగి అంత అధికారం చేపట్టి ఆ వీధిని అసహించుకున్నావు. చక్రతీర్థలో పుట్టి పెరిగిన మేము మా సహచరుని అంత్యక్రియలు అన్నీ సవ్యంగా జరిపించాము. ఈ విషయం కనీసం ఇప్పటికైనా తెలియచెప్పటం మా బాధ్యత అని నిర్ణయం తీసుకుని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉత్తరం చదివి ఒక్కసారిగా నెత్తి కొట్టుకుంటూ శ్రీధర్ పండా వాటే షేమ్ అని బిగ్గరగా అరిచాడు. చక్రతీర్థ బలివాడ కాంతారావు గారి కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.